ఈ ఖరీఫ్ లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చినట్లు భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సలహా కమిటీ అధ్యక్షులు నరసరావు పేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్సిఐ కొనుగోలు, నిల్వ, పంపిణీ కార్యకలాపాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ కొనుగోలుకు కేంద్రం అనుమతులిచ్చిందన్నారు. మనందరికీ కూడా మంచి వార్త. ఎఫ్సిఐ తరఫు నుంచి, కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే ఖరీఫ్కి ప్రొక్యూర్మెంట్ ఉందో దాంట్లో ఎఫ్సిఐ వైపు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి పంజాబ్ తర్వాత అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఖరీఫ్కి 16 లక్షల మెట్రిక్ టన్ ప్రొక్యూర్మెంట్ ఉంటే ఈసారి ఖరీఫ్ పంటకి 30 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం సాధించుకోగలిగాం ఎఫ్సిఐ ద్వారా.